గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇవాళ అయితే టిఫిన్ ఇడ్లీ చేసాము, చట్నీ కూడా ప్రిపేర్ అయింది. రాత్రికి ఎందుకు అసలు భలే ఏడిపించిండు, జలుబు చేసింది కదా, పడుకోడు ఏడిపిస్తాడు. అసలు తలనొప్పి వస్తుంది నాకైతే, తలనొప్పి కళ్ళు తిరుగుతున్నట్టుంది ఎందుకో. ఇంక ఇది కూడా మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు, అందుకని నాకు ఇవాళ క్యాబేజ్ కర్రీ చేస్తున్నాం. ఇంకా ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఈయన ఏదో మాస్టర్ చెఫ్ లాగా కట్ చేస్తున్నాడు, గబ 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 గబ. జాగ్రత్త. క్యాబేజ్ కాదు, చెయ్యి. క్యాబేజ్ కట్ చేయడం నీటిలో ఎట్లా కట్ చేస్తాను. ఎంత బాగా కట్ చేసిండు సన్న. ఇంకా ఈరోజు కూడా టిఫిన్ ఇడ్లీ చేసేసుకున్నాము. క్యాబేజ్ కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇంకొంచెం తలనొప్పి ఉందని టీ అయితే పెట్టుకుంటున్నాం, తాగాలి. వీడు మాత్రం వాడికి ఇచ్చే పాలు తాగడు, వాడికి పెట్టే ఫుడ్ తిండు. కానీ మనం ఏం తిన్నా అది కావాలంటాడు, ఏం తాగినా అది కావాలంటాడు. మళ్ళీ తాగేది ఏం లేదు. పోనీ ఎగబడుతుంది కదా, మనం తినేదన్నా తినిపిద్దామా అంటే అది కూడా తినడు. జస్ట్ అలా కుస్తీ పడతా ఉంటాడు వాడి చేతికి ఇచ్చేదాకా. అది అక్కడ ఉంటే ఏమైంది ఇప్పుడు? బాటిల్ అంత లేవు, మళ్ళీ నువ్వు ఒకటి వద్దు. జలుబు ఏమన్నా తగ్గిద్దా సెంటు పోస్తే? మరి ఇంకెందుకు, నాకు వద్దయ్య అసలు. నాకు ముక్కులు అయితే పని చేస్తున్నాయి, తల పని చేయట్లా. ఇంతకు ముందు అంత రావట్లేదు ఎందుకో, అంటే రెగ్యులర్గా అలవాటు అయిపోయో ఏమో. అయితే రెగ్యులర్ వాటర్ సేమ్ ఫ్లేవర్ మనకు తెలియట్లా. మా ఆఫీస్లో ఆయన నేను వెళ్ళిపోతాడు అతను ఎప్పుడో ఒకసారి కలుగుతుగా बहुत अच्छा सर बहुत अच्छा क्या डाल के आए सर రోజు ఇదే వాళ్ళ అంటే ఏం పూసుకొని వచ్చారు, ఏం వేసుకొని వచ్చారని. आप उधर है तो इधर तक आ रहा सर, मेरा कैबिन तक आ रहा स्मेल. हमको बता అంత వస్తుందంట. మన చాలా బాగుంటుంది స్మెల్, బాగుంటది. కానీ ऐसा जाने को दिलीप सर गया ऐसा मालूम होता हमको. मेरा నడుచుకుంటూ పోతా అర్థమైంది. ఆ ఫ్లేవర్ చూసి దిలీప్ సారే పోయిండు అనే ఐడియా మాకు మిగులుతుంది. నాకు చెప్పండి, నేను కూడా కొనుక్కుంటా అన్నాడు. కాకపోతే రెగ్యులర్గా మనం వాడేసరికి నాకేమంత అనిపించట్లా, స్టార్టింగ్ అనిపించేది. ఇప్పుడు నీకు తెలియట్లా మన డైలీ వాడి వాడి. అవును, అందుకే ఒకరోజు అది ఒకరోజు చేసుకోబోతున్నా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది స్మెల్. మన అసలు ముక్కే పని చేయలేదు కానీ మన ముక్కు ఇట్లా వాసన చూసి నాకు అర్థం కాదు. సరే ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీడికి మాత్రం స్నానం చేయించేసాను. ఇదిగోండి ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. వీడికి ఇంకా బొమ్మలు కావాలంట, ఓపెన్ చేసా. అది ర్యాక్లో ఉన్న తీసి పక్క నుండి ఒక టాయ్ తీసుకున్నాడు. ఇంకా అందుకని మిగిలినవి కూడా ఓపెన్ చేసి తీసుకుంటున్నాడు. నేను బొమ్మలు అయితే తీసుకెళ్ళా కానీ వాడు చూడండి దేనితో ఆడుతున్నాడు. బొమ్మలతో ఆడకుండా అదిగో మూతతో ఆడుతున్నాడు, బట్టల బొట్టు మీద మూతతో. అట్లుంటుంది మా వాడితోని. బొమ్మలన్నీ అప్పుడే అలా వేసాడు, మళ్ళీ వెళ్తున్నాడు ఏదో ఆగం చేయటానికి. చూసారా ఎంత బిజీ, ఇప్పుడు మొత్తం అంతా చేసిండు. క్యాబేజీ దుంప కర్రీ. వీడు రెడీగా ఉన్నాడు, అంటానమ్మా డాన్స్ చేస్తున్నాడు. రికీ ఇగో దించేస్తా మరి, ఇంకా లేచి మంచిగా కూర్చోబో. బాయ్ చెప్పాలి, బాయ్ చెప్పు, బాయ్. ఇంకా పట్టదాడికి ఏమి. ఓకే, వీడియో ఏ వీడియోలో నా కాడికి వచ్చినా కానీ వాళ్ళ అమ్మే కావాలి. నేను ఇక్కడ పిలిచిన రాట్లా, వాళ్ళ అమ్మ లోపల పోయి సర్దుకుంటుంటే ఆడ కూర్చొని ఎడుతుండు. రే నిక్కి, డేయ్ డోయ్ ఇక్కడ రా, నేనున్నాగా రా, యాక్టింగ్ చేయకు, ఇట్రా దా ఇక్కడ. అమ్మ రావే, నేను బొమ్మలు పెడతారా నీకోసం. అమ్మ దా, అమ్మ దా దా తండ్రి దా బంగారం. ఎందుకు ఎడుతున్నావు, నేను ఉన్నా కదా. దా దా రావాలి.
మా ఆయన అయితే రోజు హాట్ ఏం లేదు అంటున్నాడని ఇదిగోండి కాన్ఫ్లెక్స్ను అటుకులు పల్లీలు కలిపి మిక్స్చర్ చేశాను ఫ్రై చేసి. వీడికి కావాలంట ఇంత నుండి గోల్ చేస్తున్నాడు. కారం అని చెప్తున్నా వినట్లేదు. ఇదిగోండి ఆడేందండి అవి చెప్పాను బ్యాట్స్ ఆడయ్యాక తినేది. నాకు ఏం పోస్ట్ కొరియర్ వచ్చింది అర్థం కావట్లేదు. కొరియర్ వచ్చిందంటే ఏదో కంపెనీకి లోపల ఏదో పౌడర్ లాగా ఉందన్న అంటాడు. రేపు వెళ్తావుగా చూసి కారం ఉంది రేపు చూసి రిటర్న్ పెట్టు. పౌడర్ అంటున్నాడు కదా ఏంటో తెలియనప్పుడు. డ్రగ్స్ కొకైన్ నా పేరు మీద పెట్టలేదు. అబ్బో నీ మీద అంత క్రైమ్ ఉందే ఏంటి ఏమన్నా? ఎవడికి ఉందేంటి అవసరం? ఏదో పిచ్చిదో బై రాంగ్ డిఫాల్ట్ ఏదన్నా వచ్చిందేమో రాంగ్ పోస్ట్. ఇండియన్ పోస్ట్ ఏమో మరి చూద్దులే ఏముంటుంది అందులో. రోజు స్నాక్స్ అయితే ఈ కొబ్బరి లడ్డూలోనే ఇంతాక చేసిన మిక్స్చర్ తినేసాం. వీళ్ళిద్దరూ అయితే టీవీలో విక్రమ్ మూవీ పెట్టి ఏదో సాంగ్ వస్తుంటే డ్యాన్స్లు వేస్తున్నారు పడుకొని. రికీగాడు కూడా హాయిగా వాళ్ళ నాన్న దగ్గర పడుకొని చూస్తున్నాడు ప్రశాంతంగా. ఇంకా ఈ వైఫై పెట్టించాక మాత్రం రోజుకో మూవీ ఏదో ఒకటి చూస్తున్నాడు ఈయన. అంతకుముందు ఈయన వచ్చాక అసలు టీవీ అనేది ఆన్ చేసేవాళ్ళం కూడా కాదు, కానీ ఇంక ఇప్పుడు వైఫై ఉందిగా పెట్టించినందుకన్నా వాడుకోవాలి కదా అని మూవీ ఏదో ఒకటి బాగున్నాయి ఇంట్రెస్ట్గా ఉండేవి చూస్తున్నారు. వాడు ఒక బొమ్మతో ఆడుకునేటప్పుడు మనం ఎన్ని బొమ్మలు చూసినా మన దగ్గరికి అయితే అస్సలు రాడు. వాడికి ఏ బొమ్మ మీద ఉంటే దాంతోనే. నేనైతే పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈలోపు వీడు గోల్ చేస్తున్నాడని వాళ్ళ డాడీ అయితే దేవుడి సాంగ్స్ పాడుతున్నారు. ఇంకా వాడైతే డ్యాన్స్ చేస్తున్నాడు. వీడి రవ్వ కోసం అయితే పప్పులు ఫ్రై చేసి 2 days అయింది. ఇంకా ఇవాళ అయితే మిక్సీ పడుతున్నా. మిక్సీ సౌండ్కి వాడికి భయం వేసి అలా చూస్తున్నాడు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ భలే పెడతాడు. మేము ఏ మిక్సీ పట్టాలన్నా ముందైతే వాడిని ఏదో ఒక విధంగా పిలిచి పలకరిస్తాము, లేదంటే దడుచుకుంటాడని మాట్లాడుకుంటూ మిక్సీ పడతాం. ఏం చేస్తున్నావు? చపాతీ పిండి కలుపుతున్నా. వాడేడి డైపర్ తెచ్చుకున్నావరా? ఇటీ యాక్చువల్లీ పన్నీర్ కర్రీ కోసం చపాతీ అన్నట్టు అవుతుంది రోజు. ఎందుకంటే పన్నీర్ కర్రీ ఒక్కటే బాగుంటుంది మీ దగ్గర. నువ్వు తిన్నావా? మిగతా ఏమన్నా? నాకు తెలుసు మాత్రం లేదండి బాగానే ఉంటాయి. నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటాయి అంతే. నాకు నచ్చుతుంది. వాడిని ఎత్తుకుంటా ఉండి ఒక్క నిమిషం చెప్పు. ఏం లేదు అదే పన్నీర్ కర్రీ కోసం చపాతీ చేసుకోవడం ఉంటుంది అంటున్నా. మనమైనా ఇంట్లో చేసుకోవచ్చు కానీ టైం సెట్ కావట్లేదు కదా. ప్లస్ అక్కడ బాగుంటుంది ఇంకేమో ప్రత్యేకంగా చేసేది. చిన్న బాక్స్ కోసం మళ్ళీ పన్నీర్ పచ్చుకొని చేసుకొని తినకుండా పడేసేయడం. అసలు ఇది గ్యాప్ దగ్గర ఇటు పక్కకు వచ్చే ఫ్రిడ్జ్ దగ్గర ఇది లాక్కుంటాడు. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద మొత్తం తీసేస్తున్నాడు. అన్ని పనులు ఆడితే పని అయితే వాడికి రవ్వ చేశాను. ఇంకా చపాతీ తినలేడు కదా, తింటున్నాడులే చిన్న చిన్న పీసెస్. కాకపోతే ఒకసారి ఇంట్రెస్ట్ తినట్లు, ఒక్కసారి తింటాడు ఒకసారి తినట్లేదు. ఇట్లా ఇంకా రవ్వ చేసా. ఇవాళ మిక్సీ పట్టాము అదే షార్ట్ కోసం కూడా అదే తీసాం. ఇంకా మ్యాక్సిమం ఈ బేబీ ఫుడ్ కూడా రీల్ వస్తుంది. ఇది ముందే తీయాల్సింది మనం బేబీ ఫుడ్. కాకపోతే అప్పుడు అత్తయ్య గారు రోల్ చేసి పంపించేశారు కదా. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇది. మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ టైం ఫర్ రిక్కీకి ఫస్ట్ టైం మనం చేసాం. రిక్కీ స్మైల్. రిక్కీ క్లాప్స్ కాదు స్మైల్ అన్న. బొమ్మలు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి. పొడుగునే ముందు తీయాలి మళ్ళీ అన్నీ. అది చూడండి అట్లా బాతుండు. ఏం బొమ్మరా అది? అట్లా బాత్తే ఏం పని చేసిద్ది? అట్టం అయిపోయింది. మళ్ళీ అదిగొండ అరిగెక్కింది. అదే అక్కడ నుండి టీవీ చూస్తాడంట. రైట్ రా రా ఏదో తింటాండి అబ్బాయి. ఏం చేస్తాను? తలుపు వెనక్కి పోయి తలుపు వెనక్కి పోయి డప్పు కొడుతున్నట్టు ఎక్కే వంటకు వచ్చింది మేడం. ప్రిపరేషను నేను మా అబ్బాయి వీడియో కాల్ మాట్లాడుకునేలో మా అమ్మ మొత్తం చపాతీలు పామేసిందిరా.
ఏం చేద్దాం మరి, లేట్ అవుతుందిగా. మరి ఏం చేస్తాం, మేము వీడియో కాల్ మాట్లాడుకోవాలిగా. నువ్వేమో ఎర్లీగా 4కే లెగుస్తావు, నీకు నిద్ర చాలదు. ఇప్పుడు కాలే కానీ నా మధ్యాహ్నం తిన్న తర్వాత 2:30 అట్లా నిద్ర వస్తుంది, ఘోరంగా వస్తుంది. వీడేమో 2 days నుండి నన్ను నిద్రపోని అట్లా, ఉదయం పడుకోనీడు, నైట్ పడుకోనీడు. ఇంకా జలుబుగా నేనే ఈరోజు కూడా హాట్ పెడతావా? ఆవేరి నువ్వు మొత్తం సోజ్ చేస్తావు. పెడతా. నీకు కొంచెం తగ్గితే ముక్కు కారణం అయితే తగ్గిపోయినట్టే ఇంకా నీకు. పెడితే ఉన్నా లేకపోయినా 2 రోజులు తగ్గి అక్కర్లేదంటే ఇంకా నువ్వేంత పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్ లాగా ఒక్కరోజు పెట్టింది తగ్గిపోయిందంట. నువ్వు పెడితే ఏమైంది దానివల్ల? ఏమన్నా ఇది అయిద్దా? కాదు, ఇప్పుడు పెడితే దానివల్ల ఏం నష్టం వచ్చింది నీకు? ఉన్నా లేకపోయినా పెడితే మంచిది. తిట్టడం కదమ్మా, కాస్త ముక్కు కారటం తగ్గిందని చెప్పి ఇంక వద్దు అంటున్నావు. ముక్కు కారటం తగ్గిందని వద్దు అంటున్నావు. అరే నువ్వు ఏం కదా 4 రోజులు లేచి ఏడిపి అప్పుడు చేసిద్ది. అసలు నిద్రపోని మాకు తెల్లారులు. అదే అప్పుడు 4 రోజులు చేసినావు ఇంకో, అప్పుడు ఉదయం సాయంత్రం పెడతావు. లేవను ఈ మధ్య మేలకు ఉన్నట్లు సోయి ఉన్నట్లు ఎక్కడ నైట్ 10ంటికి పడితే పొద్దున్న 4ంటికి. ఎన్ని గంటలు? 10 to 11, 12, 1, 2, 3, 4, 6 గంటలు. 6 గంటలు నిద్ర, 6 గంటలు ఉదయం, 6 గంటలు 12 గంటలు డ్యూటీ. 12 వారు చెప్పు 18 ఇంకా మిగతా ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటలు 5ంటి నుంచి వచ్చిన దాకా 10ంటి దాకా 5 to 6, 7, 8, 9, 10 ఇవే సరిపోతుంది నాకు. ఇంకా ఇంట్లో పనులు, ఇంట్లో వీడియోలు, వీడిని చూసుకోవటం, వీడితో ఆడుకోవటం ఒక 6 గంటలు. 6 గంటలు నిద్ర, 12 గంటలు డ్యూటీ, ఇదే సరిపోతుంది నాకు. మంచిగా 10ంటికి పడుకొని 8ంటికి లెగుతున్నావు పొద్దున పూట. ఎన్ని గంటల ఎన్నిసార్లు వేసినా 10ంటికి పడుకొని 8ంటి కంటే ఎన్ని గంటలు అవుతుంది? 10 గంటలు అవుతుంది. 10 గంటలు అవుతుంది అమ్మ. మహా అయితే 2 గంటలు లేచి ఉన్నాం అనుకో, మధ్య 8 గంటలు పడుకుంటున్నాం. మరే మధ్యాహ్నం పడుకోవద్దండ నిన్ను. ఎందుకు పడుకోనీడే? చపాతీ అయితే పొంగుతుంది. చపాతీస్ కూడా చేయటం అయిపోతుంది, ఇంకా చేసేసి తినాలన్నమాట. ఈ మధ్య ఎందుకో చపాతీస్ బాగా తినబుద్ధి అవుతుంది నైట్లో. ఇంకా అందుకనే అన్నం మానేసి మ్యాక్సిమం చపాతీకి ట్రై చేస్తున్నాం. ఇంక ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ ఉంటే అవి చేసుకుంటాం, లేదంటే చపాతీ, లేదంటే ఏమైనా ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ ఇలాంటివి చేసుకుంటున్నాం. మన వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళందరినీ అడుగుతున్నా, స్టార్టింగ్కి ఇప్పటికీ మన వీడియోస్లో చేంజ్ ఉందా? ఏమన్నా ఉంటే బాగుందా, బాగాలేదా, ఇంకా ఏమన్నా ఏమంటారు ఇంప్రూవైజ్ చేయాలా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో అది చెప్పండి. యాక్చువల్లీ మా ఆయనతో ఫన్నీ రీల్స్ చేద్దాం అనుకుంటా, కానీ ఈయన సపోర్ట్ చేయరు. అంటే ఫన్నీ అంటే అట్లా ఫన్నీ కాదు, కొంచెం నార్మల్గా కపుల్ రీల్స్ అట్లా ఉంటాయి కదా, అలాంటివి చేద్దాం అనుకుంటా. ఈయనకి ఈ వీడియోలు చేయడమే ఇష్టం ఉండదు. ఏదో నా వల్ల అంత పెద్ద వీడియో రావట్లేదు అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తున్నాడు. కానీ అది అట్లా ఉంటుంది, ఏం మాట్లాడినా ఎక్కువ చూడండి. ఇంట్లో ఉన్న 6 గంటలు కూడా రీల్స్ చేయమంటావు నన్ను? ఉండు నీ మొహం 2 సైడ్లు సెమీ గాల్చి తర్వాత అయితే మంచి బొంగుతి. ఒకసారి చూద్దాం. నా స్టైల్ అది, నీ స్టైల్. యాక్చువల్లీ ఇట్లా చేస్తే కొంచెం పొగ తక్కువ వస్తుంది అనుకుంటా. నాకు ఇంక ఇట్లా అలవాటు అయిపోయింది. ఫస్ట్ నీకు టేస్ట్ బాగుందా లేదా చూసుకో. ఏట చేసినా ఏ రాయితో కొట్టుకున్నా పళ్ళు పడతాయి, నాపరాయితో కొట్టుకున్నా పళ్ళు పడతాయి, గులకరాయితో కొట్టుకున్నా పళ్ళు పడతాయి. చపాతీకి పళ్ళు రాలుగా అట్లా వస్తాయి రాళ్ళు. రిక్కి ఐరన్ పెనం తెద్దాం అనుకున్నా ఈరోజు. ఐరన్ పెనం మీద కాల్చుకుంటే బాగుంటాయి. ఈరోజు తెద్దాం అనుకున్నా, తర్వాత గుర్తొచ్చింది శనివారం అని. పోయినసారి తీసుకోమంటే అన్ని పొదుపు చేసిన దానిలాగా ఎందుకు అన్నావు. ఎప్పుడైనా చేసుకుంటా. 100 రూపాయల పెనం కొనుక్కుంటే ఏమైంది, ఎక్స్ట్రాలు చేస్తాం. ఇప్పుడు కొంచెం పెయింట్ పోయిందని చెప్పి ఒక పెనం బారేసినావు, అదే నుంచి చపాతీలు కాల్చిన పనికి వచ్చేది.
పెయింట్ పోయింది అసలు అది అట్లా దానికి ఎంత గుంట పడ్డదా? ఏమైంది దానికి? పైకి వచ్చేసింది సెంటర్. చపాతీలు కలిసి కింద పోద్ది అదే. ఏయ్ మళ్ళీ ఆపు. అసలు నేను ఏంటి అంటే ఒక చపాతీ ఉంది కదా. నువ్వు ఎప్పుడు ఆయిల్ వేయమంటే అప్పుడు వేస్తా, పొంగలేదో అప్పుడు చెప్తాను నీ పని. ఇంకోసారి తిప్పు, ట్రై చేద్దాం. ఇప్పుడే నీ స్టైల్ అన్నావు మరి, నీ స్టైల్. చాలు, ఎందుకు పోతున్నావు? ఆ బ్రష్ అక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. ఉంది అందులో అది కాదు పొంగిని. నేను ఇంకా ఇంత బాగా పొంగిని నేను చేసి అంత పొంగకూడదు, గ్యాస్ పట్టినట్టు. చూడు చూడు, అది మళ్ళీ చూడు సతక్ కొడుతుందండి. పూర్తి పొంగడానికి పూరి పిండి కాదు, చపాతీ పిండిగా. రిక్కి నువ్వు చెప్పురా, ఏది బాగుంది? నేను బాగున్నా డాడీ అంటాడు, నవ్వుకుంటాడు చూసా. నేను బాగున్నా డాడీ అంటాడు. నా కోసం ఎంత కష్టపడుతున్నారా మీరు, వీడియోలు తీసుకుంటారు నాకు గీయడానికి ఛానల్. అవునవును, ఏం చేస్తాం. నీకు ఛానల్ ఇయటానికి కాదులే కానీ కొద్దిగా గొప్ప డబ్బులు వస్తే నీకు మంచి స్కూల్లో చదివిద్దాం. యూట్యూబ్లో రాసి చదివి ఏంటండి, బరకోట్లు పంపిస్తావేంటి? అట్లా కాదులే కానీ అందులో ₹1 ఈడికి ఉపయోగపడింది కాదు. మళ్ళీ ఇంకా ఇదమ్మా లావం స్టైల్ ఇది. అది పొంగిందా? ఏ అంత బొంగితే ఇంకా చూసారా, అది బొంగలేదంటే ఎట్టుంటుంది ఇంకా. నేను అంటేనే అన్న ఉన్నాయి అయితే. ఎవరి మతం వాళ్ళది. నా మతం మానవత్వం. చూడు ఇది బొంగింది, ఇందాకది బొంగిందా చెప్పండి మీరే. చూడరికి ప్రతి దానికి అరుస్తున్నాడు నన్ను. అదంతా ఏంటిది? చపాతీ. నువ్వు నీది పొంగిందా నాది? అదే పొంగింది. సరే తిన్నాక మళ్ళీ కలుద్దాం. నైట్ ఫుడ్ అయితే నేను చూపిస్తున్నా. చపాతీ, పన్నీర్ బఠానీ కర్రీ, కోసుగడ్డ కర్రీ, కోసుగడ్డ ఆలుగడ్డ కర్రీ. కోసుగడ్డ కోసుగడ్డ అండి చెప్పు. క్యాబేజ్. కోసుగడ్డ. క్యాబేజ్ అంటే ఇంగ్లీష్ అమ్మాయి, కోసుగడ్డ అంటే తెలుగు. నాకు తెలీదు, అడిగినప్పుడు చెప్పాలిగా. 100 సార్లు టమాటంగా చెప్పాడు కానీ కోసుగడ్డని దాన్ని క్యాబేజ్ అంటారని మాత్రం చెప్పలేదు. గూగుల్ ఉంది, ఎత్తుకోవచ్చుగా. నేను పనిలో ఉన్నాగా, గూగుల్ పట్టుకు కూర్చున్నా. తిను ముందు. సర్లే సర్లే, వేడి తగ్గితే బాగోవు, తిను మళ్ళీ. ఎందుకు నవ్వుతున్నా చెప్పు. ఇద్దరికి 2 రకాలు మళ్ళీ. అవును, నాకు సాల్ట్ కావాలి, నీకు షుగర్ కావాలి. వస్తానా? భయమే పడట్లేదు నేను ఎంత అరిసినా. వాడికి తెలియదు ఇప్పుడు. నవ్వుతే నవ్వుతాడు, ఏడితే ఏడుతూ. లైట్ తీస్తే వస్తాడు. ఫ్లాష్ ఆఫ్ చేయవుతాడు. చెప్పనా? ఈ ప్యాకెట్ అయితే కొత్త డైపర్స్ పొద్దున వచ్చింది పార్సిల్. 104 పీసులు, 1600 చిల్లర పడ్డది. అయ్యగారికి 3 నెలలు వద్దా, 2 నెలలు వద్దాం. బాగా డాబర్ తీసుకుందాం అనుకున్నాను. ఎక్కువ కెపాసిటీ, లీకేజ్ తొందరగా అవుతుంది అది. స్టోరేజ్ కెపాసిటీ. పట్టుకుంటాడు వాడు, దొంగమొహం వాడు. చేతి వదిలినా కాళ్ళు వదిలినా వాడికి ఇది డేంజరే. జలుబు తగ్గాలని అయ్యగారికి హాట్ వాటర్ వేసి దీంట్లో విక్స్, బేబీ విక్స్ వేసిన వాడికి. అదే మనం అనుకోండి శాస్త్రీ బామ్ కానీ, లేకపోతే జిందా తిల్స్మాత్ కానీ, లేదా ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఏదో ట్యాబ్లెట్స్ పేరు ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోయింది. దాంట్లో జలుబు మంచిగా పోతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఉంటే చాలా బెస్ట్. పిల్లలని పెద్దవాళ్ళకైనా ఆవిరి టక్కున పెట్టచ్చు. అదే గిన్నెలో వేడి చేసుకొని అంత చిరాకు. రేపు టెంపరేచర్ అయితే చూడండి, 24వ తారీఖు అంటే రేపు 14 డిగ్రీలు చూపిస్తుంది. ఇంకా ఊరు బయట ఇట్లా మా కంపెనీ కాబట్టి ఇంకా అక్కడ 1 డిగ్రీ తక్కువ, 13 డిగ్రీలే ఉంటుంది అక్కడ. ఇంకా 11కి 10కి కూడా చూశాను నేనైతే. ఇక్కడ వచ్చిన కొత్తలో 10 కూడా చూసా. అప్పుడెప్పుడో కొడైకెనాల్లో, మునార్లో చూసా. మళ్ళీ ఇక్కడికి వచ్చా, ఇన్ని సంవత్సరాల ఇక్కడ చూడటం మళ్ళీ నేనైతే. ఈయన కూడా ఉదయాన్నే వెళ్తున్నాడుగా, చలికి ఆఫీస్కి కొంచెం జలుబు చేస్తుంది. ఇంకా ఆయన కూడా అందుకనే పెట్టుకుంటున్నారు అనమాట. అయ్యే తగ్గ కొడుకు అన్నట్టు
ఈయన కూడా అదే రిక్కీ గారు కూడా వాళ్ళ నాన్నలాగా అందులో మొహం పెడుతున్నాడు. మరి అంత పెద్దగా ఇచ్చింది ఎందుకంటే మొహం పెట్టడానికి అయినా యాక్చువల్గా ఆవిరి పట్టరంగా స్టీమర్ ఫేస్కి స్టీమ్ ఇది. ఈ వీడియో రిక్కీ స్టార్టింగ్లో ఫేస్కి స్టీమ్ పెట్టుకునేది ఇది. రిక్కీ స్టార్టింగ్లో పెట్టనిచ్చేవాడు కాదు, కానీ ఇప్పుడు అలవాటు పడ్డాడు. ఓన్లీ ఒక్కసారే ఒక వారం పెట్టామన్నమాట, బాగా జలుబు చేసిందని అప్పుడు ఊర్లో. ఇంకా అప్పటి నుంచి పెట్టించుకుంటాడు కాస్త పర్లా. ఈ రోజుటి పొడుపు కథ అయితే ఒకరి కంఠానికి ఉంటుంది కానీ ఇద్దరిని బంధిస్తుంది. ఏంటది? మళ్ళీ అడుగుతున్నా, ఒకరి కంఠానికి ఉంటుంది కానీ ఇద్దరిని బంధిస్తుంది ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఆన్సర్ బ్లూటూత్ కాదు.